కొండాపూర్ రేవ్ పార్టీ కీలక సూత్రధారిని పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కాజాకు చెందిన అప్పికట్ల అశోక్ కుమార్ రేవ్ పార్టీలో కీలక నిందితుడని టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు వీకెండ్లో యువతను తీసుకొచ్చి అసభ్యకర నృత్యాలు చేయించడం, ఆపై డ్రగ్స్ మత్తులో వారిపై అత్యాచారానికి పాల్పడడం అశోక్ కుమార్ కు వ్యసనంగా మారినట్టు టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన నాగళ్ల మణికంఠ సాయి అనే యువకుడు కూడా అశోక్ కుమార్ కు రేవ్ పార్టీలో సహకరిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే కొండాపూర్ ఎస్పీ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేపట్టి 9 మందిని అరెస్ట్ చేశారు. కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్ కుమార్ నుంచి డ్రగ్స్, గంజాయి, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులను అశోక్ కుమార్ టార్గెట్ చేసుకుని మత్తులో ఉన్న యువతులపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అశోక్ కుమార్ తన కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతున్నట్టు టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. అశోక్ కుమార్ తమ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. దీంతో వారు తమ కుమారుణ్ణి చిన్నతనం నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా చెడు అలవాట్లకు బానిసగా మారిన అశోక్ కుమార్ అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేస్తూ డ్రగ్స్ మత్తులో వారిపై అత్యాచారాలకు పాల్పడుతుండడం పరిపాటిగా మారింది. కొండాపూర్ రేవ్ పార్టీ కీలక సూత్రధారిని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కాజాకు చెందిన అప్పికట్ల అశోక్ కుమార్ రేవ్ పార్టీలో కీలక నిందితుడని టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు వీకెండ్లో యువతను తీసుకొచ్చి అసభ్యకర నృత్యాలు చేయించడం, ఆపై డ్రగ్స్ మత్తులో వారిపై అత్యాచారానికి పాల్పడడం అశోక్ కుమార్ కు వ్యసనంగా మారినట్లు టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన నాగళ్ల మణికంఠ సాయి అనే యువకుడు కూడా అశోక్ కుమార్ కు రేవ్ పార్టీలో సహకరిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే కొండాపూర్ ఎస్పీ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేపట్టి 9 మందిని అరెస్ట్ చేశారు. కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్ కుమార్ నుంచి డ్రగ్స్, గంజాయి, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులను అశోక్ కుమార్ టార్గెట్ గా పెట్టుకుని మత్తులో ఉన్న యువతులపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అశోక్ కుమార్ తన కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతున్నట్టు టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ మనకు అందిస్తారు వివరాలు. రమణ, కొండాపూర్ రేవ్ పార్టీకి సంబంధించి దర్యాప్తు చేస్తున్న కొద్ది కొన్ని కీలక విషయాలు అయితే వెల్లడవుతున్నాయి. మొత్తం సూత్రధారిగా ఎవరైతే అశోక్ కుమార్ ఉన్నారు, ఆయనే మొత్తం వ్యవహారం అంతా పూర్తిగా నడిపినట్టుగా, అంటే తనకు సంబంధించి తాడేపల్లి నుంచి కావచ్చు, మిగతా మంగళగిరి ఆ ప్రాంతాల నుంచి ఎవరైతే ఎక్కువ డ్రగ్స్ బానిసలు అవుతారో వారందరినీ అటాక్ చేస్తూ డబ్బులకు ఆశ చూపెట్టి హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా ఇక్కడ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగైతే ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం వ్యవహారానికి ఇంకా నగరానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు సంబంధించి కూడా సమాచారం, అంటే వారు సపోర్ట్ చేస్తారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సాయి అనే ఇంకొక యువకుడు కూడా అతనికి సపోర్ట్ చేసినట్టుగైతే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తంగా తన గ్రామానికి సంబంధించిన వారే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి ఎక్కువ మత్తుకు బాధితున్న వారిని టార్గెట్ చేసుకుని పేద అమ్మాయిని టార్గెట్ చేసుకుని ఈ దందా చేస్తున్నట్టుగైతే పోలీసులు తమ దర్యాప్తులో ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారు. చాలా మొత్తం అంటే గంజాయి కూడా అక్కడ నుండే తీసుకొస్తున్నట్టు కూడా వారు చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అతన్ని కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. కస్టడీ తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్ రమణ.